హలో అండి, నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే యంగ్ ఏజ్లోనే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారనమాట. అంటే ఇంకా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు, పిల్లలు అవ్వకముందే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే ఈ క్యాన్సర్స్ అనేవి చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో మనం ఈరోజు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అంటే పిల్లల కోసం చేసే ట్రీట్మెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు చిన్న ఏజ్లోనే క్యాన్సర్స్ వస్తే వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, వాళ్ళకి మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో యూజువల్గా మనం దీని గురించి మాట్లాడుకునేటప్పుడు, మీకు ఒకవేళ యంగ్ ఏజ్లోనే ఏదైనా క్యాన్సర్ ఉంది అని చెప్పి డిటెక్ట్ అయింది అనుకోండి, మనకి దాని ప్రభావం అనేది మన ఫ్యూచర్ ఫర్టిలిటీ పైన ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మీకు ఏ ఏజ్లో మనకి ఈ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయింది, తర్వాత ఎలాంటి క్యాన్సర్ అనేది వచ్చింది, ఏ ఆర్గాన్కి సంబంధించిన క్యాన్సర్ అనేది వచ్చింది, దాని స్టేజ్, ఆ క్యాన్సర్ స్టేజ్ ఏంటి, తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనం సజెస్ట్ చేశారు, దానికి సర్జరీ చెప్పారా, లేకపోతే కీమోథెరపీ ఇస్తున్నారా, రేడియోథెరపీ ఇస్తున్నారా, ఈ అన్ని 4 అంశాలపైన కూడా ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఫర్టిలిటీ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, క్యాన్సర్ అనేది ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి, లేదంటే ఇంకా అదర్ ఆర్గాన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కాకుండా అదర్ ఆర్గాన్స్లో మనకి ఈ మ్యాలిగ్నెన్సీ అనేది డిటెక్ట్ అయిందంటే దానికి ఫర్టిలిటీకి ఏం సంబంధం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. సో ఏంటంటే బేసిక్గా ఈ మ్యాలిగ్నెన్సీ అనేది ఎలాంటి బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు. సో ఒక్కొక్కసారి అది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే గర్భసంచికి సంబంధించి, ఓవరీస్కి సంబంధించి, సర్విక్స్కి సంబంధించి, గర్భాశయ ముఖద్వారం దానికి సంబంధించి, లేదంటే మగవారిలో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్, లేకపోతే టెస్టిక్యులర్ క్యాన్సర్స్, ఇంకా అదర్ క్యాన్సర్స్, ఇలాంటివన్నీ కూడా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన క్యాన్సర్స్ ఉండొచ్చు. లేదంటే ఇతర ఆర్గాన్స్, ఇతర అవయవాల క్యాన్సర్ ఉన్నా కూడా వాటికి ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా, అంటే రేడియోథెరపీ ఇచ్చారనుకోండి, దానివల్ల బాడీలో ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. లేదా కీమోథెరపీ ఇచ్చినా కూడా, ఒకవేళ కీమోథెరపీ తీసుకుంటున్న టైంలో మీరు కన్సీవ్ అయ్యారు అనుకోండి, బేబీలో బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు, లేదంటే మిస్క్యారేజెస్ అవ్వచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉండొచ్చు అనమాట. ఇకపోతే దీనికి తోడు సైకలాజికల్ ఇష్యూస్, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా మనకి ఫర్టిలిటీ పైన ప్రభావం చూపుతాయి. సో మరి ఈ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయిన తర్వాత మీరు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, అంటే మీ ఫ్యూచర్ ఫర్టిలిటీ, ఇంకా పిల్లలు అవ్వలేదు, మరి పిల్లల కోసం ఎట్లాగా అని ఆలోచిస్తే ఇప్పుడు మనకి కొన్ని రకాల అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇప్పుడు మహిళల్లో కనుక మీకు ఇంకా పిల్లలు అవ్వలేదు, ఏదైనా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే, మీరు ఫస్ట్ మీ డాక్టర్తో డిస్కస్ చేయాలి. ఎలాగా మరి ఫ్యూచర్ ఫర్టిలిటీని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా, ఇవన్నీ కూడా డీటెయిల్గా డాక్టర్తో డిస్కస్ చేయాలన్నమాట. ఫ్యూచర్ ఫర్టిలిటీకి ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే ముందుగానే మీరు మీ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, అంటే ఇప్పుడు సపోజ్ మహిళల్లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది, మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇంకొంచెం టైం ఉంది, 1 వీక్ టైం ఉందా, లేదా 10 days 15 days టైం ఉంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అంటే, ఆ టైంలో మీ అండాశయంలో ఉన్న ఎగ్స్, oocytes, అవి మనం తీసి వాటిని క్రయో ప్రిజర్వేషన్ చేయొచ్చు, అంటే వాటిని భద్రపరచుకోవచ్చు అనమాట. సో లేదంటే కొంతమందికి ఆల్రెడీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పార్ట్నర్ కూడా ఉన్నారంటే, మనం ఆ ఎగ్స్ తీసి పార్ట్నర్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో తయారు చేసి దాన్ని కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే oocytes అయినా మనం ప్రిజర్వ్ చేయొచ్చు, లేదా ఎంబ్రియో అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, మీరు హెల్తీగా రికవరీ అయిన తర్వాత, మీరు ఆల్రెడీ ఫ్రీజ్ చేసిన oocytesతో మళ్ళీ అంటే ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా, ఇక్సీ టెక్నిక్ ద్వారా, మనం ఏఆర్టీ టెక్నిక్స్ ద్వారా మళ్ళీ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. లేదంటే ఎంబ్రియో ప్రిజర్వ్ చేశారనుకోండి, ఆ తయారైన ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో ఇలా మనకి ఒకసారి ఆ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్యూచర్గా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొన్నిసార్లు మహిళల్లో ఈ ఎగ్స్ తీసే అవకాశం లేదు, అంత టైం లేదు అని అన్నప్పుడు, మనం ఓవేరియన్ టిష్యూ, అంటే ఇది ఇంకా రీసెర్చ్ ప్రాసెస్లోనే ఉంది, ఆ ఓవరీ టిష్యూనే మనం తీసి ప్రిజర్వేషన్ చేయొచ్చు అనమాట. లేదంటే ఓవరీస్ని మనము
చిన్న సర్జరీ ద్వారా ఇప్పుడు పెల్విక్ సంబంధించిన క్యాన్సర్స్ ఉన్నాయి, పెల్విక్కి సంబంధించిన రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వాలి అనుకోండి, ఆ ఓవరీని వేరే పైన అబ్డమిన్లో రీపొజిషన్ అంటే దాన్ని పొజిషన్ చేంజ్ చేసి పెట్టి వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీపొజిషన్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఉంటాయి. ఇకపోతే మగవారిలో అయితే ఏదైనా క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యాయి, ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే వాళ్ళ స్పర్మ్ శాంపుల్ని, సెమెన్ శాంపుల్ని ఫ్రీజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకా టైం ఉంది అంటే అట్లీస్ట్ 2 to 3 శాంపిల్స్ కలెక్ట్ చేసి దాన్ని మనం క్రయో ప్రిజర్వేషన్ చేసుకొని ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి మీకు చిన్నపాటి అంటే లెస్ లీతల్ మ్యాలిగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, పెద్దగా త్వరగా రికవరీ అయిపోయారు అంటే మీ ఫర్టిలిటీ కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలా కాని పక్షంలో మీ స్పర్మ్ ఆల్రెడీ ప్రిజర్వ్ చేసిన స్పర్మ్తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఫర్టిలిటీకి ప్లాన్ చేసుకోవచ్చు అంటే యూజువల్గా 6 months to 1 year అయితే వెయిట్ చేయాలని చెప్తాము. కొన్ని స్టడీస్లో 2 years వరకు కూడా వెయిట్ చేయాలి అంటాము. ఎందుకంటే ఎర్లీ ఇయర్స్లో ఏంటంటే రికరెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత రికరెన్స్ వచ్చిందనుకోండి, మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బేబీకి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్, బేబీలో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లీస్ట్ 1 to 2 years వెయిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్లో మనకి కీమోథెరపిక్ డ్రగ్స్ అన్నిటి వల్ల కూడా అవి అన్నీ కూడా అంటే బేబీలో కంజెనిటల్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్, వాటితో పాటు అవయవాల పైన అంటే ఎర్లీగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్, అంటే ఊసైట్స్ పైన, వాటి క్వాలిటీ పైన, వాటి నెంబర్ పైన, స్పర్మ్ క్వాలిటీ పైన, వీటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఒకవేళ ఫర్టిలిటీ కోసం, ఫ్యూచర్ ఫర్టిలిటీ కోసం మీకు అవసరం ఉంది అంటే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకునే ముందు డాక్టర్స్తో ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకొని ఏఆర్టీ స్పెషలిస్టుల సహాయంతో ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.